హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా రావేంద్రకి రొంత నోరు బాగలేదు, పగిలింది నోరంతాను. వాడు అన్నం అయితే అస్సలు తింటలేడు. నైట్లో కొంచెమే తింటున్నాడు. ఇంకా అందుకే వంకాయ కాల్చి కొంచెం గొజ్జు పిసికి ముద్ద అయితే కలికిచ్చినానులేండి. వానికి ముద్ద అయితే కొంచెం బాగా తినేయచ్చు అనేసి. నోరు చాలా పగిలింది. ఇంకా ఆయిల్మెంట్ మాత్రం తీసుకొని వస్తానంటే అస్సలు మింగుడు, ఏమీ వేసుకోడు, సతాయిస్తాడు చాలా. ఇంకా కొట్టలేము తిట్టలేము అన్నీ చెప్పినా వినేలేదు వాడు. ఇంకా పెరుగు అయితే పెట్టినానులేండి. ఒక రోజంతా పెరుగు తినిపించినాను. కొంచెం పర్లేదు, లైట్గా తగ్గింది. ఇంకా అన్నం అయితే చేసినాను. ఇంకా ముద్దగా అయితే పెట్టినానులేండి. ముద్దకి అన్నం కలిపి పెట్టినాను. 3 సార్లు కడిగేసి. రాత్రి అన్నం ఉండే చాలా. రాత్రి వీళ్ళంతా తింటారని చేసినాను. శైలు 5 గంటల్లో తినింది అని ఆమె తినలే. రాఘవేంద్ర నోరు పగిలింది అనేసి వాడు తినలేదు. అట్లే కొనుక్కున్నారు ఇద్దరును. రాఘవేంద్రకైతే 3 గ్లాసులు మజ్జిగ కలిపి ఇచ్చినాను, తాగినాడు. శైలు కొంచెం అన్నం తినిండే, 6 గంటల ఏమో తినిందంట. వద్దుమా కడుపుని ఇంకా ఉంది అని చెప్పింది. ఇంకా అందుకే అన్నమంతా అట్లే ఉండే. ఇంకా అదే వేసి ముద్దు కలుపుదాము అనేసి. ఇంకా టైం వచ్చేసి చూడండి 6:30 అయింది. ఇంకా పిల్లలు అయితే పనుకున్నారులేండి, లేపించలేదు. 7 గంటల పైన లేపిస్తాను. ఇంకా సండే అయితే పనికి పోయింది కదా నేను. ఇంకొక జత బట్టలు అట్లే ఉండే పిల్లోళ్ళవి. ఇంకా ఎట్లా వాషింగ్ మిషన్కి వేసేదని చేతిలోనే ఉతికేసినానులేండి. 5 గంటలకు లేచి ఇంకా రెండు జతలు అయితే ఉతికినాను పిల్లోళ్ళవి. 2 జతలు అయితే ఇస్తారు కదా స్కూల్లో. ఒక జత అయిపోయిపోయిండారు. ఇంకా మళ్ళీ బుధవారం వాళ్ళకి ఒక జత బట్టలు కావాల్సి వస్తుంది. అందుకనేసి ఇంకా ఒక్కొక్క జత అయితే ఉతికేసినానులేండి. శనివారం వేసి నింటే వాషింగ్ మిషన్కి వేస్తాను. నేను శుక్రవారం వేసినాను కదా బట్టలు. ఇంకా ఒక జత అట్లే ఉన్నాయి వాళ్ళవి. ఇంకా అట్లే వేసుకొని పోయిండారులేండి. శనివారం మీటింగ్ వేరే ఉన్నది కదా, ఇంకా స్కూల్ బట్టలే వేసుకురావాలని చెప్పిండ్రి. ఇంకా బట్టలు అయితే ఇప్పిండలేదు. ఇంకొక జత అట్లే ఉతికేసినాను. ఇంకా ముద్ద చేసి ఇంకా అన్నము సాంబారు గొజ్జు అయితే చేసినానులేండి. మా ఇంటి ఆయనకి అస్సలు అనుకోలే మా ఇంటి ఆయన గొజ్జు చేసినానని. ఎన్నాళ్ళకి చేసినావమ్ము అంటున్నాడు. చాలా రోజులు అయిపోయిండే లేండి చేసి. నాకు అమ్మ చూపిస్తా ఉండే ఇట్లా చేయమని. అప్పుడు మా అమ్మ ఏం చేసినానో నన్ను పిలిచి జట్లా కూర్చోబెట్టుకొని తినిపిస్తా ఉండే. అప్పుడు పెండ్లైనా కూడా నేను వేరే ఉంటేను ఇంకా ఆడే ఉండింది. అమ్మ చనిపోయేటప్పుడు ఇంకా రావేంద్ర 11 నెలలు పిల్లోడు. అప్పుడైతే చనిపోయిందిలేండి మా అమ్మ. ఇంకా మా నాయన ఎక్కడంటే అక్కడ ఉంటాడు. మా నాయనది గ్యారంటీ లేదు. ఆ ఊరు అంటే ఆ ఊరు పట్టుకొని తిరుగుతాడులేండి. ఇంకా మా అమ్మ చనిపోయింది. ఇంకా పుట్టినీళ్ళు అయితే లేదు. ఇంకా అన్నను చనిపోయినాడు కదా. ఇంకా ఉండేది మా ఇంటి ఆయనే, బాగా చూసుకుంటాడు. ఏమో మా అమ్మ పోయేటప్పుడు మా ఇంటి ఆయన జతి పెట్టేసి పోయింది నాకు. అదొకటి పుణ్యము చెప్పాలా అంటే. ఎవరు తోడు లేకపోయినా నా భర్త తోడు నాకు ఉంది. చాలా బాగా చూసుకుంటాడు. ఒక పక్క పిల్లోళ్ళు కానీ మా ఇంటి ఆయన కానీ బాగా చూసుకుంటారులేండి నాకు. ఇంక వాళ్ళు 3 సపోర్ట్ అయితే ఉంది. నాకు అదే చాలు. ఇన్నేళ్ళైనా నాకు పుట్టినీళ్ళు అనేది గుర్తురాదు. అంత బాగా చూసుకుంటారు. అదొకటి అదృష్టము చెప్పాలా అంటే నాకు. ఇంకా పనికైతే టైం అవుతుంది. తొందరగా అయితే బట్టలే చేసి ముద్ద అయితే లాస్ట్లో కలుపుతానులేండి. అలాంటే ముద్ద చల్లగా అయిపోతుంది. మేము పనికిపోయే లోపల మా ఇంటి అయినా తినాలి కదా ఉడుకుడుక్క. ఇంకా పిల్లోళ్ళు పోయే టైం కలిపితే ఉడుకుడుక్క తినేసి బయలుదేరుతారు అందరూ. ఇంకా ఎండ అయితే ఫుల్గా వచ్చింది, కొంచెం పర్లేదు. వాన అయితే నిలబడిపోయిందిలేండి. ఇంకా ఎండ అయితే వచ్చింది. ఇంక బట్టలు అయితే ఉతికేసినాను. టవల్ ఆడేసింది. ఇంకా అవన్నీ ఎత్తి లోపలేస్తున్నాను. ఎంతసేపుకి లేసినా మామూలు పని నా పని నాకు ఉంటుంది. 8కి వెళ్ళిపోతాను పనికి. ఇంక రాత్రికి రావాలా 7 గంటలకు అవుతుంది వచ్చేతలకి. ఇంకా అదేమంటే శైలు సామాన్లన్నీ కడిగి చెత్తలన్నీ నూకి పెట్టింటుంది. రావేంద్రను కొంచెం హెల్ప్ చేస్తాడు, పర్వాలే. శైలు ఎక్కువ చేస్తుంది చెప్పాలంటే నైట్లో. ఆయమ్మనే సామాన్లన్నీ కడిగేది, చెత్తలు నూకేది. ఇంకా వేరే పనులు ఉంటే మా రాఘవేంద్ర చేస్తాడులేండి. ఇద్దరు ఉండారు, ఇద్దరు సపోర్ట్ చేస్తారు, పర్లేదు. నాకు ఇదొకటి మేలు చెప్పాలంటే. చిన్నగా ఉన్నప్పుడు చాలా బాధలు పడినానులేండి. ఒక సినిమా తీయొచ్చు మా స్టోరీ ఎత్తుకుంటే. చాలా కష్టాలు అయితే పడినాను. ఊరికే పెద్దోళ్ళు కాలే పిల్లోళ్ళు. ఇప్పుడే బాగా చూసుకుంటున్నాం మేమంటే కొంచెం పర్లేదు. అప్పుడైతే చాలా బాధలు పడినాంలేండి. ఏడ్చిండే టైంలు కూడా ఉన్నాయి. చాలా ఏడ్చిండే టైం కూడా ఉంది నాకు. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ మేము కొంచెం బాగా అవుతా ఉన్నాము, పర్లేదు ఇప్పుడు చెప్పాలంటే. అప్పటికన్నా పిల్లోళ్ళు ఉన్నారని మాకు పని కూడా ఎవరు ఇస్తూ ఉండలేదు సరిగా. పిల్లోళ్ళు ఉండారు పని ఇచ్చలేదు అని చెప్తా ఉండ్రి. ఒక టైంలో చాలా బాధపడినాంలేండి ఆ టైంలో.
తలుచుకుంటే ఒక్కోసారి బాధ అవుతుంది. ఆ గొజ్జు పిసికిండేదానికి అవన్నీ గుర్తొస్తాండి లేండి. మా అమ్మ ఎక్కువ అవే చేస్తాండింది మాకు. ఒక 2 టమాటాలు వంకాయలు వేసి కాల్చి ఇంకా గొజ్జు పిసికి అయితే ముద్దకలికి ఇచ్చేస్తా అండే. అన్నం అపురూపురం మేము అప్పుడు చూస్తానింది చిన్నప్పుడులో. ఇప్పుడు పర్లే బాగున్నాము. ఇంకా అంతే మా స్టోరీ. చెప్పాలంటే చాలా ఉంటుంది లేండి అందరి ఇండ్లను. ఇంకా గ్రీన్ టీ అయితే తాగేస్తాను, రోజు తాగుతాను లేండి. గ్రీన్ టీ అయితే తెలుసు కదా, ఒకరోజు కూడా మిస్ చేసేలేదు, తాగుతాను. కొంచెం హెల్త్కి కూడా బాగుంటుంది అది తాగినప్పటి నుంచిను. ఒక 4 నెలల నుంచి తాగుతాను లేండి నేను, అంతకుముందు లేదు. ఇంకా పిల్లోళ్ళు పనుకొని ఉండారు, లేపిలేదు. వెలుగైతే అయిపోయింది. అది వంటింట్లో లైట్ పోయిందండి, అది లైట్ అయితే వెలుగలేదు, బర్న్ అయింది. నైట్ బాగా ఉండే, పొద్దున్న లైట్ వేసేతలకే వెలుగలేదు. ఇంకా అందుకే ఇంకా ఏం చేసేదనిసి దేవుని దగ్గర ఉండే లైట్ అయితే తీసుకొని పోయి ఇంట్లోపల వేసినాను చూడండి. అదే మీకు చూపిస్తాను నన్ను వంటింట్లో వేసినానని. అది సరిగా కెమెరాకి సరిగా బాగా వస్తలేదు లైట్ అయితే. ఇంకా దేవుని దగ్గర తీసేసినాను. ఇంక ఈరోజు అయితే తీసుకొస్తానులేండి, సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా తీసుకొని వచ్చి వేస్తాను ఇంట్లో వంటింట్లో. లైట్ లేకుంటే ఇబ్బంది చాలా, అదే మీకు చూపిస్తాను నన్ను కసుబుట్లా ఉంది అనేసి. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా అదొకటే కోరుకుంటా నేను. ఇంకా సాంబార్ అయితే ఉడికింది. సాంబార్ ఎక్కువ చేస్తాలేండి, ఓ సాంబార్ అంటే ఇష్టము. మసాలాలు ఎక్కువ తినరు మా ఇంట్లో, అందుకనేసే. ఇంకా వంట అయితే అయిపోయిందిలేండి. ఇంకా ముద్దకైతే పెట్టాలా. ఇంకా ముద్దకైతే లాస్ట్లో పెట్టేది, పోయేటప్పుడైతే పెట్టుకుంటాలేండి. ఇంకా ముద్ద అయితే అయిపోయిందండి, ముద్ద అయితే కలికేసినాను. ఇంకా పిల్లోళ్ళు అయితే తింటా ఉండారు ఇద్దరును. ఇంకా నచ్చిందంట రావేంద్రకి, తిన్నాడు కడుపుని ఇంకా తిన్నాడు. రాత్రి పుట్ల 2 రోజులు తినలేదు వాడు, ఉత్తి మజ్జిగ తాగి పనుకున్నాడు. ఇంకా ముద్ద అయితే కలికిందే తాగిండాడు లేండి. ఇంకా అవ్వలకైతే కింద ఒక ముద్ద ఇచ్చేస్తామని అవ్వకైతే సపరేట్ పెట్టినాను లేండి. అవ్వ ఏం చేసినా ఇస్తుంది. ఇంకా ఫ్యాక్టరీకి అయితే రెడీ అయిపోయినాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోయి వస్తాను నేను, టైం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకైతే బాయ్ చెప్తాను లేండి. ఇంకా మా వీడియో